నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉండిన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలు బట్టి, దేవుని యొక్క లేఖనాలు బట్టి చూస్తున్న మాట, నీవు జాగ్రత్తగా వెతికిన ఎడల ఆ సర్వశక్తుని యొక్క దేవునిని బ్రతిమాలుకొని ఎడల ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ యొక్క నీతికి తగినట్లుగా నివాస స్థలమును వర్ధిల్ల చేయాలని దేవుని యొక్క లేఖనాలు చెబుతున్న మాటలను బట్టి, దేవుడు ఈ దినమున మీతో మాట్లాడుతున్న మాటను బట్టి, మనం ఏం చేయాలి అంటే, ఆయన మన యందు శ్రద్ధ నిలపాలంటే, ఆయన మన యొక్క జీవితాల్లో ఒక వర్ధిల్ల చేయబడాలంటే మనం ఏం చేయాలి అంటే, పవిత్రులమై యథార్థవంతులమై ఉండిన ఎడల ఆయనని మనము జాగ్రత్తగా దేవుణ్ణి వెతుకుతూ ఆయన సర్వశక్తుని యొక్క దేవునిని మనం బ్రతిమాలుకుంటే, ఆ దేవుడు మన జీవితాలలో చేయవలసిన ప్రతి కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలను బట్టి, దేవుని యొక్క లేఖనాలు బట్టి చూస్తున్న మాటలను బట్టి మీతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాను. లూకాసు సువార్త 18వ అధ్యాయము అక్కడ అంటున్న మాటలు బట్టి ఏమంటూ ఉన్నాడంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచున్నవలనని వారితో ఆయన ఇలా ఉపమానములు చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడంటే, ఆ ప్రాంతంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఒక విధవరాలు ఉంది. ఆ న్యాయాధిపతి కఠిన బారిన హృదయం కలిగిన వ్యక్తి. ఆ మనుషులను ఏమాత్రం లక్ష్య పెట్టిన వాడు కాదు, దేవునికి భయపడిన వాడు కాదు. అయితే ఇక్కడ ఆ దేవునికి భయపడని వాడైనను, ఆ యొక్క వ్యక్తి దేవునికి భయపడకుండా ఉన్నవాడైనా, ఈమె ఏం చేస్తుందంటే మాటి మాటికి ఆయన ఎద్దుకు వెళుతూ ఉంది. అయా, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు, నాకున్న ఈ యొక్క సమస్య నుంచి విడిపించు, ఈ యొక్క సమస్యకి న్యాయం తీర్చు అని చెప్పి ఈమె ప్రతిసారి వెళ్తుంది. ఎప్పుడైతే ఈమె ప్రతిసారి వెళ్తున్న పరిస్థితిని బట్టి, ఇతడు కఠిన బారిన హృదయం కలిగిన వ్యక్తి. ఇతడు తన జీవితంలో కఠిన భార్యంతో తన యొక్క హృదయాన్ని కఠినముగా ఉన్న వ్యక్తే. కానీ ఈమె మాటికి వెళుతున్న పరిస్థితిని బట్టి ఒక దినాన అనుకుంటూ ఉన్నాడు, నేను మనుషులను ఎప్పుడు లక్ష్య పెట్టిన వాడిని కాదే, ఈ దేవునికి ఎప్పుడు నేను భయపడిన వాడిని కాదే, కానీ ఈమె నా యొద్దకు ఇలా వస్తుంది, ఈమెకి న్యాయము తీర్చుదును అని అనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది మనం మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి చెబుతున్న మాట, నీవు జాగ్రత్తగా ఆ దేవుని నువ్వు వెతికితే ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఎలా అంటే, ఇక్కడ అంటున్న మాటను బట్టి, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఆయన ఆ దినమున అలా ఉపమానం చెబుతూ ఉన్నాడు. ఎలా చెబుతున్నాడంటే, ఇక్కడ కఠిన బారిన హృదయము కలిగిన వ్యక్తి తన జీవితంలో ఆ యొక్క విధవరాలికి న్యాయం తీర్చాలని మనసులో అనుకుంటున్నాడు కదా. అక్కడ ఉన్న మాట ఏమంటున్నాడంటే, తాను ఏర్పరచుకుని వారు దీవారాత్రులు మొరపెట్టిన ఎడల వారికి న్యాయం తీర్చడా అంటే, అక్కడ అంటున్న మాట త్వరగా న్యాయం తీరుస్తాడు. అయితే ఈ త్వరగా న్యాయం తీర్చగలిగిన దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితంలో ఏం చేయాలి అంటే, నీవు ఆయనని బ్రతిమాలుకోవాలి, నీవు ఆయనని జాగ్రత్తగా ఎతకాలి. నీవు ఎతకటంలో నీ జీవితంలో ఎలాంటిది స్థితిలో నువ్వు నడిపించబడాలంటే, నీ యొక్క హృదయము పవిత్రముగా ఉందో లేదో, నీ యొక్క హృదయము యథార్థముగా ఉందో లేదో గమనించుకోవాలి. మన జీవితంలో మన యొక్క స్థితిని బట్టి ఆ దేవుడు ఆలకించకపోవటము కారణం ఏమిటి అంటే, వెతకటంలో తేడా ఉందేమో, బ్రతిమాలుకోవటంలో తేడా ఉందేమో, పరిశుద్ధతమైన జీవితం కలిగి ఉండకుండా మన జీవితాలు వేడుకుంటున్నామేమో, లేక ఆ యథార్థతను విడిచిపెట్టి మన జీవితాల్లో నడిపించబడుతూ జీవిస్తున్నామేమో. ఒక మాట అంటూ ఉన్నాడు,
ఏమంటున్నాడంటే ఆయన గుడారంలో నివసించాలంటే మన జీవితాల్లో ఏం చేయబడాలి? అక్కడ అంటున్న మాట కీర్తనలో 15వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, యెహోవా నీ గుడారంలో అతిథిగా నివసింపదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థ ప్రవర్తన కలిగి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే, నీతిని అనుసరించుచు పలుకువాడే, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అంటువాడు నాలుగుతో కొండెములాడాడు. ఇక అక్కడ ఉన్న మాటలన్నిటినీ మనం చదువుకుంటే అక్కడ ఉన్న స్థితిని బట్టి తన జీవితంలో ఒక పరిశుద్ధమైన జీవితంతో నడిపించబడిన వాడై అతడు తన యొక్క నాలుకతో తనకు ఉన్న స్థితిని బట్టి తనున్న ఆ యొక్క వ్యక్తి ప్రమాణం చేస్తే దేవుని ఎదుట తన జీవితాన్ని అప్పగించుకుంటే ఎంత నష్టము కలిగినా ఏ మాత్రము మాట తప్పడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలు బట్టి విసుకక నిత్యము ప్రార్థన చేస్తే, నీవు జాగ్రత్తగా ఆయనని వెతుకుతూ బ్రతిమాలుకుంటే, ఈ కఠిన బారిన హృదయం కలిగిన వ్యక్తి ఆ వ్యక్తి యొక్క ఎదుట ఈ యొక్క ఎదవరాలు ఎలా మొరపెట్టుకుందో నీ జీవితంలో కూడా ఆ దేవుని ఎదుట నువ్వు బ్రతిమాలుకుంటే, ఆ దేవుని ఎదుట నీ జీవితంలో ఆయనను జాగ్రత్తగా వెతికితే ఆయన నీ జీవితంలో ఇవ్వవలసిన దీవెనలన్నీ అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట నాకు గుర్తు చేసుకుంటే లూకాసు సువార్త 19వ అధ్యాయము 1వ వచనం కాడి నుంచి అక్కడ చదువుకుంటే అక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఎవరంటే ఒక సుంకరి అని, అతని పేరు జక్కయ్య. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే యేసు ఎవరో చూడగోరి, యేసు ఎవరో ఆయన తెలుసుకోవాలని ఆశపడుతూ, అంటే ఇక్కడ అంటున్న మాట జాగ్రత్తగా ఆ దేవుణ్ణి ఎతికిన ఎడలా. ఇక్కడ అంటున్న మాటలో బట్టి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ యేసు ఎవరో తెలుసుకోవాలని ఆయన ఒక మార్గమును పోచున్నాడని ఆ మార్గంలో నిలిచి ఉన్నాడు. అయితే ఇతడు పొట్టివాడిగా ఉన్నాడని ఆ యొక్క దేవుడు కనబడ్డని, ఆ ప్రభువైన యేసుక్రీస్తు కనబడని ఒక మేడి చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ యొక్క మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే తన జీవితంలో తన స్థితిని బట్టి ఆ దేవుడిని వెతుకుతూ ఉన్నాడు కనుక ఆ ఇంటి వారి అందరికీ ఒక రక్షణ భాగ్యం అనుగ్రహించబడింది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాట నీ నీతికి తగినట్లుగా నీవు నడిపించబడిన నీ జీవితంలో నీకు కలిగిన నివాస స్థలము వర్ధిల్లా చేస్తానంటున్నాడు. ఇంకా చివరి వచనం చదువుకుంటే తర్వాత చదువుకుంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, మొదట నీకు కొంచెమై ఉండను. 8వ అధ్యాయం యోబు గ్రంథం 8వ అధ్యాయము బాగా చదువుతారు. 7వ వచనం 8వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట నీది కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్న మాటను బట్టి మన జీవితాలలో మనం అభివృద్ధి పొందాలంటే, మన జీవితాల్లో మనకున్న ఈ యొక్క నివాస స్థలము వర్ధిల్లా చేయబడాలంటే మనం మొదటిగా ఆయనను జాగ్రత్తగా వెతికి ఆయన యొక్క సన్నిధిలో మన జీవితాలను బ్రతిమాలుకుంటే, ఈ బ్రతిమాలుకున్న జీవితంలో మన జీవితాలలో పవిత్రమైన హృదయంతో నడిపించబడుతున్నామా, ఈ యొక్క యథార్థమైన హృదయంతో నడిపించబడుతున్నామా లేదో గమనించుకొని మనం నడిపించబడాలి. ఆయన యొక్క గుడారంలోనికి నివసించేవాడు ఎలా ఉన్నాడంటే ఆయన నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకముగా నిజము పలుకుతూ ఉన్నాడు. అతని యొక్క జీవితంలో మాట ఇచ్చాడంటే అతని మాట అవును అంటే అవును, కాదంటే కాదు. ఆ విధంగా మన జీవితాలు నడిపించబడాలి. లోకంలో మనుషుల యొక్క జీవితాలు ఏ పరిస్థితిలో ఉంటాయంటే మనిషి ఎదుట ఒకలాగా ఉంటూ ఉంటారు, మనిషి తర్వాత వెళ్ళిన తర్వాత ఆ మాట వేరేగా తీసుకుంటారు. ఇక్కడ నీ జీవితంలో ఏ మాట నువ్వు ఇచ్చావో ఆ మాటని నష్టము కలిగిన ఆ మాటని నెరవేర్చే విధంగా నువ్వు మార్చబడాలి. ఇక్కడ అంటున్న మాటను బట్టి నీకు కలిగిన నివాస స్థలము వర్ధిల్ల చేయబడాలంటే ఇతనికి ఏ వాక్యం చెప్పలేదు ఈ యొక్క జక్కయ్యకి.
ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎదుటికి వచ్చాడు. తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతడు ఏం చేశాడో తనకున్న పాపం వెల్లడి చేయబడుతుంది. అంటే ఇతని యొక్క హృదయం పవిత్రమైన హృదయం లేదు కనుక అతని జీవితంలో ఉన్న పాపాన్ని ఎప్పుడైతే వెల్లడి చేస్తుందో తనకున్న ఆ పాపాన్ని విడిపించుకొని తన జీవితంలో పరిశుద్ధుడుగా యథార్థవంతుడుగా కనపడాలని దేవుని ఎదుట తన జీవితంలో అంటున్నాడు ఆ మాట. అయ్యా, నేను ఎవరి యొద్ద అయితే తీసుకున్నానో అతనికి నేను 4 అంతలు చెల్లిస్తాను. అక్కడ ఉన్న మాటలను బట్టి ఇక్కడ అంటున్న మాట, ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతున్న మాట, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నీ యొక్క వ్యక్తి అబ్రహాము కుమారుడే. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటను బట్టి ఈ దినమున మీతో మాట్లాడుతున్న మాట ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే, నీకు కలిగిన నివాస స్థలము వర్ధిల్ల చేయాలంటే, నీకున్న ఆ యొక్క జీవితంలో నీకు ఉన్న స్థితి మొదట నీకు జీవితంలో కొంచెమే ఉంది. తుదకు నీ యొక్క జీవితంలో మొదట ఉన్న ఆశీర్వాదము కన్నా ఇప్పుడు మహాభివృద్ధి పొందాలంటే నీవు ఆ జీవితంలో జాగ్రత్తగా వెతుకుతూ ఆ బతిమాలుకుంటూ ఆయన సన్నిధిలో పవిత్రమైన హృదయముతో యథార్థమైన హృదయముతో నీవు నడిపించబడి ఆ దేవుని యొక్క సన్నిధిలో నీవు అప్పగించబడితే ఆయన చేయవలసిన ప్రతి కార్యాలన్నిటినీ ఆయన నీ యొక్క జీవితంలో ఉన్న ఆ నివాస స్థలమును వర్ధిల్ల చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరం చెప్పిన వాగ్దానం బట్టి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను అంటున్నాను. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించాలంటే అక్కడ ఏం చేశాడు ఈ యొక్క అబ్రహాము యొక్క జీవితంలో మొదటిగా నడిపించబడిన స్థితి ఎలాంటిది అంటే, అతడు తన జీవితంలో తన యొక్క గ్రామమును తన యొక్క దేశమును విడిచిపెట్టి తనకు కలిగిన బంధువులను తల్లిదండ్రులను విడిచిపెట్టి వెంబడించాడు. అంటే అతనితో మాట్లాడుతున్న మాట ప్రకారం తన జీవితంలో దానికి విధేయుడుగా మార్చబడి తను చెప్పిన మాట ప్రకారం తను జీవించగలిగి ఆ యొక్క సన్నిధికిలో తన జీవితాన్ని నడిపించుకున్నాడు. కనుకనే ఇక్కడ అంటున్న మాట, నాకు నీకు ఒక నిబంధన చేస్తున్నా, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. ఈ అబ్రహాము యొక్క జీవితంలో ఎలా అభివృద్ధి పొందాడో ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క మనం మొదటిగా జ్ఞాపకం చేసుకున్న ఆ యొక్క వాక్కులను బట్టి ఆ యొక్క వ్యక్తి కూడా యోబు గారి యొక్క స్థితి ఎలాంటిది, మొదట బాగానే ఆశీర్వదించబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. కానీ తన జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ శ్రమలకు, బాధలకు, వేదనలకు తన జీవితం నడిపించబడుతున్నా ఏ మాత్రము దేవుణ్ణి విడిచిపెట్టిన వాడు కాదు. ఆ దేవుని సన్నిధిలో అంటున్నాడు, ఏమంటాడంటే 19వ అధ్యాయం 25వ వచనం అంటాడు, నా విమోచకుడు సజీవుడనియో భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. నా శరీరం ఇలా చీకిపోయినను నా మటుకు నా దేవుని చూస్తాను, నేనే చూస్తాను, మరి ఎవరు కాదు. నా కన్నులారా నేనే నా మటుకు ఆ దేవుని చూస్తాను అంటున్నాడు. అంటే అంత యొక్క నిరీక్షణ చేత తన జీవితంలో నడిపించబడ్డాడు. కనుకనే యోబు గ్రంథంలో 42వ అధ్యాయం 13వ వచనంలోనూ ఉంటుంది, చదువుకుందాం. యెహోవా యోబు మొదట ఆశీర్వదించడం కంటే, యెహోవా యోబుని మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించబడ్డాడు. మరి అధికముగా ఆశీర్వదించబడటకు కారణం ఏమిటి అంటే, ఇతని జీవితంలో ఆ మొదటి అధ్యాయం కాడి నుంచి జ్ఞాపకం చేసుకుంటే అతని యొక్క స్థితి ఎలాంటి శ్రమలలో ఎలాంటి బాధలలో తన జీవితాన్ని నడిపించుకుంటూ కొనసాగించబడ్డాడు. ఇక్కడ అంటున్న మాటను బట్టి ఒక మాట అంటూ ఉన్నాడు, తనకున్న భక్తులతో చెబుతున్న మాట, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం అవుతుందా? ఆ నిరీక్షణ చేత నువ్వు నడిపించబడుతున్నావా? నీవు నడిపించబడుతున్న భక్తి నీ జీవితంలో నిన్ను ఆశీర్వదిస్తుందని, నీకు యొక్క జీవితంలో దాన్ని పొందుకుంటావని ఒక నిరీక్షణతో నువ్వు నడిపించబడుతున్నావా? లేక ఆ నీతిని విడిచిపెట్టే పరిస్థితుల్లో నీవు జీవితంలో నడిపించబడుతున్నావా?
ఇక్కడ అంటున్నమాట, యెహోవా గుడారములో అతిథిగా ఉండాలంటే, యెహోవా గుడారములో ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసింపాలంటే, ఈ యొక్క హృదయపూర్వకంగా నీ జీవితంలో చేయవలసిన కార్యాలన్నిటినీ చెయ్యగలిగితేనే నీకున్న ప్రాంతం అంతటా అభివృద్ధి పొందుతుంది. ఆమేన్. హల్లెలూయా. నీకున్న స్థితిని బట్టి, నీకున్న ప్రాంతంలో నీవు నమ్మకంగా జీవించగలిగితే, అక్కడ తన భార్య ఏమంటుంది, ఆ భార్య ఎంతగా ఆ వ్యక్తిని గమనిస్తుంది, యోబు గారి యొక్క జీవితాన్ని గమనిస్తూ తన జీవితంలో చూస్తుంది కదా. ఎన్నో ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక మందిని మనం చూస్తూ ఉండొచ్చు. చూస్తూ ఉన్న సమయంలో ఒక జీవితంలో ఒక భార్యాభర్తల యొక్క జీవితాలలో ఎలా నడిపించబడుతూ ఉంటే, ఇంతవరకు ఏ విధమైన స్థితిని బట్టి, చేయలేని పరిస్థితిని బట్టి ఇంకెందుకు నువ్వు బ్రతికేందుకు చదవచ్చు కదా. ఇక్కడ అంటున్నమాట, ఆమె అదే అంటుంది. 2వ అధ్యాయం 9వ వచనంలో అంటుంది, ఏమంటుంది అంటే, అయ్యా ఇంకెందుకు నీ యథార్థతను విడిచిపెట్టేసే, ఆ దేవుణ్ణి దూషించి మరణంగా అంటూ ఉంటే, ఆయన చేసిన మేలులను బట్టి నువ్వు బాగానే అనుభవించావు కదా, ఆయన మనకి మేలు ఇచ్చినప్పుడు బాగానే అనుభవించాం కదా, మరి కీడు కూడా అనుభవింపతా కదా. అక్కడ అంటున్నమాట, ఆయన నోటి ద్వారా యోబు పాపము చేయలేదని చూడండి. ఆయన నోటి ద్వారా ఏ పాపము చేయలేదంట. తన జీవితాన్ని పవిత్రమైన హృదయంతో ఆ పరిశుద్ధతలో నిలబడ్డాడు కనుకనే తనకున్న నివాస స్థలము వర్ధల చేయబడింది. ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీవు జాగ్రత్తగా వెతికి ఆయన బ్రతిమాలుకుంటూ నీ యొక్క హృదయాన్ని పవిత్రముగా ఉంచుకుంటూ నీవు యథార్థవంతుడిగా నడిపించబడితే నీకున్న నివాస స్థలము వర్ధల చేయాలని ఆశపడుతున్నాడు. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించాలని ఆశపడుతున్నాడు. ఒక యోబు యొక్క జీవితంలో ఎలా మొదట ఆశీర్వదించబడిన దానికంటే మరి అధికముగా నీవు నీ జీవితంలో ఆశీర్వదించబడుదువు గాక. ఆమేన్. ఈ మాటలు మీ మిత్రులు దీవించి ఫలించును గాక.